కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజ్ లో స్టోరేజీ తక్కువగా ఉండాలన్న ఉత్తమ్ కాళేశ్వరంలో మాత్రం 16 టీఎంసీల నీరు ఎలా నిల్వ చేశారో తెలియడం లేదని అన్నారు. 80,000 కోట్లకు సిడబ్ల్యూసీ అనుమతి ఇస్తే ఇప్పటికే 90,000 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రులు వెల్లడించారు. బాధ్యులపై తప్పనిసరిగా న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి. ఖర్చు పెట్టిన ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాను. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు. ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మీరే చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మొత్తుకున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి, అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టినట్టు ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లుంది అది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఇది ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణాన తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేలుతాయని చెప్పి నేను మనం చేస్తాను. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి నేను మనం చేస్తాను. ఇది వాళ్ళ డబ్బు దాంతో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా దోసుకోవాలి, ఏమి లేని వాళ్ళ కుటుంబం, కేసీఆర్ కుటుంబాన్ని అందరికీ తెలుసు. ఆయన కొడుకు అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండే తెలంగాణ వచ్చింది. ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళి ఎక్కువ ఇంట్రెస్ట్ లోన్లు తీసుకొచ్చి ఆదరా బాదరా ప్రాజెక్టులు కట్టి ఇవాళ కూలిపోయే పరిస్థితి, మనం నడిచే టైంకి ఇలా కూలిపోయే పరిస్థితి. నిన్నటి వరకు మీకు కూడా పర్మిషన్ ప్రెస్ వాళ్ళకి చూస్తారండి. మా పుణ్యాన మీకు వచ్చింది పర్మిషన్, ఎప్పుడు పోతుందో తెలియదు. కాపర్ డ్యామ్ అడ్డం వేస్తున్నారు. ఫ్లడ్స్ ఎక్కువ వస్తే ఆ వాటర్ ఆగదు, ఇది కూడా కూలిపోతుంది. ఇప్పటికీ అన్నారం కూడా ఓల్చిపడ్డాయి. సుందిల్లా అన్నారం మేడిగడ్డ 3 పోతుంది. 1,00,000 కోట్లు ఇవాళ సంవత్సరంలో కలిపేసిండు. ఎన్ని కమిషన్లు తిన్నారు. పెట్టిన మోటార్లు అసెంబ్లీ మోటార్స్, దీని మీద మా ఇరిగేషన్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇవాళ 5 నిమిషాలు వచ్చాం. తప్పకుండా దోషులు ఎవరైనా సరే తిన్నదంతా కక్కిస్తాం. రెవెన్యూ యాక్టివేట్ వసూలు చేస్తాం. తప్పు చేసిన ఇంజనీర్ల మీద కానీ కాంట్రాక్టర్ల మీద చర్యలు ఉంటాయి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 4 కోట్ల కోసం వచ్చిన తెలంగాణని ఇవాళ 1,00,000 కోట్లు అప్పుల పాలు చేసి 6,00,000 కోట్లు అప్పు చేసిండు. ఇవాళ ఒక్క ఇల్లు కట్టలే. ఇలాంటి నాసిరకం ప్రాజెక్టు కట్టి నాశనం చేసిండు. ప్రభుత్వం తరఫున ఇక్కడ అసలు జరిగింది ఏది, మానస పుత్రిక అన్నారు, ఏమైందనేది ఇంజనీర్ల ద్వారా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోకల్గా జరిగినటువంటి ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన. ఇంతకుముందు ఇది నియంత్రణ, ఇది నిషేధ ప్రాంతం. ఇది వచ్చి ఇప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆనాడు ఈ అంశం జరిగినాడు కుట్ర కోణం ఉందని కేసు పెట్టిన ప్రభుత్వము దీని మీద ప్రజలకు స్పష్టత ఇచ్చినట్టయితే ఇవాళ ఇటువంటి చర్చ అవసరం లేదు. మీరు అంటారు దాన్ని ఏదో మమ్మల్ని విమర్శిస్తున్నారు కదా కేటీఆర్ గారు, కాంగ్రెస్ క్యాంక ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆనాడు ఈ ప్రాజెక్టుకు ఈ ఆపద వచ్చినప్పుడు, ఈ ఇబ్బంది కలిగినప్పుడు వాస్తవాన్ని మీరు బయటికి చెప్పి ఉంటే, సమాజానికి కంప్లీట్ సమాచారం ఇచ్చి ఉంటే జరిగేది కాదు. మానస పుత్రికకి ఏమైంది చెప్పండి. ఇప్పటికైనా పలిగింది, అక్కడ చూస్తుంది మొత్తం కట్టడమే పలిగిపోతే మీరు చూసిరో లేదో. మరి ఆయన అట్లా మాట్లాడితే ఏం చెప్తాం? ఆయన రాలేదు పాపం, చూడు అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చూడు ఇంజనీర్లు ఏం చెప్తాం.